హలో గైస్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూడడం వల్ల మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని నేర్చుకుంటారు. మెయిన్‌గా మీరు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ ప్రాబ్లమ్ నుంచి అవాయిడ్ చేయాలనుకుంటే మీరు రైట్‌ఫుల్ వీడియో దిస్ వాస్. ఈ వీడియో సెర్చ్ చేసిన తర్వాత మీరు ఇంక ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనమందరం కామన్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు? మన బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం. బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయి? మనము బెట్టింగ్ అప్లికేషన్‌లో అమౌంట్ విత్‌డ్రా చేసుకొని మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. మనకు 5-6 డేస్ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. లేకపోతే ఆ విత్‌డ్రా చేసిన అమౌంట్ హోల్డ్ అయిపోతుంది. సో, అప్పుడు కామన్‌గా నేనైనా ఫస్ట్‌లో ఏమనుకునేవాడిని, అరే బెట్టింగ్ అప్లికేషన్ నుంచి వచ్చిన అమౌంట్ కాబట్టి సైబర్ క్రైమ్ వాళ్ళు ఫ్రీజ్ చేశారు అకౌంట్, హోల్డ్ చేశారు బ్యాంక్ వాళ్ళు అని అనుకుంటుంటే. కానీ దాని పైన బాగా రిసర్చ్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగితే నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్పేసి నేను డీటెయిల్‌గా కనుక్కున్నాను. కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఫుల్‌గా కూడా మీకు వీడియో రూపంలో చేసి పెట్టాను. ఐ కార్డ్ ఇస్తున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నాను. వెళ్లి చూడండి. మీ బ్యాంక్ అకౌంట్ బెట్టింగ్ అప్లికేషన్ నుండి మీరు అమౌంట్ విత్‌డ్రా చేస్తే ఫ్రీజ్ అవ్వలేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే జరిగింది. దాని వల్లనే ఫ్రీజ్ అయింది. అర్థమైంది కదా! సో, ఏం జరిగినా సరే ఆ అమౌంట్ మనకొస్తుంది. మన అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. మరి ఎట్లా? అమౌంట్ విన్ అవుతున్నాం. విన్ అయిన అమౌంట్ విత్‌డ్రా చేసుకోవాలంటే పరేషాన్ అయిపోయింది మనకిప్పుడు. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. భయపడుతున్నారు. ఆడడానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళకి తెలుసు 100% వాళ్ళు గెలుచుకోగలుగుతారు. క్యాసినోలో ట్రిక్స్ తెలుసు. ఫుట్‌బాల్‌లో ట్రిక్స్ తెలుసు. బాస్కెట్‌బాల్‌లో ట్రిక్స్ తెలుసు. వాళ్ళు గెలుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమౌంట్. వాళ్ళు భయపడుతున్నారు. అమౌంట్ వస్తే ఎట్లా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి మరి ఏ విధంగానని చెప్పి. సో, దానిపైన నేను రీసెర్చ్ చేసి ఎట్ లాస్ట్ ఫైనల్‌గా మీకు ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. సో, మీరు ఈ అప్లికేషన్‌ని యూజ్ చేయడం వల్ల మీకు ఈ అప్లికేషన్ అనేది మీ బెట్టింగ్ అప్లికేషన్‌కి మీ బ్యాంక్ అకౌంట్‌కి మీడియేటర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈ అప్లికేషన్ నుంచి ఈ వాలెట్ నుండి వచ్చిన అమౌంట్ ఏది కూడా మీకు ఫ్రీజ్ అవ్వదు. సో, ఆ వాలెట్ వచ్చేసి ఐక్యాష్ వన్. అవునండి. ఐక్యాష్ వన్. ఇంతకుముందు మీరు ఆస్ట్రోపే యూజ్ చేసేవాళ్ళు కదా! ఆస్ట్రోపే రద్దయిపోయింది ఇప్పుడు ఇండియాలో లేదు దాని సర్వీసెస్. ఇ ఓకే. సో, దాని ప్లేస్‌లోనే ఐక్యాష్ వన్ వాలెట్ వచ్చేసింది. ఓకే. ఇంతకుముందు మీరు ఆస్ట్రోపేలో విత్‌డ్రా చేసుకున్నా కూడా ఎవ్వరిది కూడా ఒక్క రూపాయి కూడా ఫ్రీజ్ అవ్వలేదు. అర్థమైంది కదా! ఎవరిది కూడా ఒక్క రూపాయి కూడా ఫ్రీజ్ అవ్వలేదు. 0% చార్జెస్ ఉంటాయి మీకు. చార్జెసే ఉండవు. సో, దాని ప్లేస్‌లోనే మనకు ఐక్యాష్ వన్ వచ్చేసింది. ఈ ఐక్యాష్ వన్‌ని యూజ్ చేసుకోవడం వల్ల మీకు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అనేటివి అస్సలు జరగవు. సో, ఇప్పుడు నేను ఐక్యాష్ వన్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మీరు అందులో ఏ విధంగా మనీ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి? దాని తర్వాత ఆ వాలెట్ నుండి ఈ ఐక్యాష్ వాలెట్ నుండి మీ యొక్క బెట్టింగ్ అప్లికేషన్‌కి మనీ ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి? మీరు అమౌంట్ విన్ అయిన తర్వాత మీ బెట్టింగ్ అప్లికేషన్ నుంచి ఏ విధంగా మీరు మీ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవాలి ఐక్యాష్ వాలెట్‌కి. దాని తర్వాత ఐక్యాష్ వన్ వాలెట్ నుండి మీ బ్యాంక్ అకౌంట్‌కి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయబోతున్నాను. సో, ఎట్ లాస్ట్ ఫైనల్‌గా మీరు వరకి చూడండి. ఓకే. సో, కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇందులో. మీరు ఈ ఐక్యాష్ వన్ వాలెట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ బెట్టింగ్ అప్లికేషన్‌కి ఇచ్చిన మొబైల్ నంబరు, ఈ ఐక్యాష్ వన్ మొబైల్ నంబర్ సేమ్ మ్యాచ్ అయ్యి ఉండాలి. అండ్ ఈమెయిల్ ఐడీ కూడా సేమ్ మ్యాచ్ అయ్యి ఉండాలి. అండ్ మీరిచ్చే నేమ్ కూడా మీరు ఏ పేరైతే ఇస్తారో ఆ నేమ్ కూడా అందులో ఒక నేమ్, ఇందులో ఒక నేమ్ ఉండకూడదు. బెట్టింగ్ అప్లికేషన్‌లో ఈ ఐక్యాష్ వన్ వాలెట్‌లో సేమ్ ఉండాలి. అండ్ ఫైనల్‌గా చెప్తున్నాను. మీకిప్పుడు ఈ ఐక్యాష్ వన్ వాలెట్ అనేది 1xBetలో కూడా అవైలబుల్ లేదు. మెగాబెట్‌లో కూడా అవైలబుల్ లేదు. మెగాపేర్ అప్లికేషన్‌లోనే అవైలబుల్‌గా ఉంది. ఓకే. మీరు మెగాపేర్ అప్లికేషన్‌ని యూజ్ చేయండి. మన ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల బెట్‌చేసర్ యూజ్ చేయడం వల్ల మీకు చూడండి ₹40,000 బోనస్ అయితే వస్తుంది ఫస్ట్ డిపాజిట్ పైన. సో, మీకు ఫ్యూచర్‌లో డిపాజిట్ అప్పుడు కేవైసీ ప్రాబ్లమ్స్ గాని, విత్‌డ్రాల్స్ ప్రాబ్లమ్స్ గాని వస్తే ఖచ్చితంగా నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను వాళ్ళ దగ్గర మాట్లాడి మీకు క్లియర్ చేస్తాను. చాలా మందికి చేస్తూ ఉంటాను. ఎటువంటి కేవైసీ ప్రాబ్లమ్స్ వచ్చినా, హైయర్ విత్‌డ్రాల్స్ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా మందికి హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. హెల్ప్ చేస్తాను. మీరు ఏదో అప్లికేషన్‌లో యూజ్ చేస్తూ అందులో ప్రాబ్లమ్ వస్తే వాళ్ళెవరో నాకు తెలీదు. ఓకే. వాళ్ళ దగ్గర ఒక కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళని నేను ఏమి హెల్ప్ చేయలేకపోతాను. కాబట్టి మెగాపేర్ అప్లికేషన్‌లో మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అన్ని విత్‌డ్రాల్ ఆప్షన్స్ ఉంటాయి. అన్ని డిపాజిట్ ఆప్షన్స్ ఉంటాయి. సేఫ్‌గా ఉంటుంది. 100% మీరు ఎంత అమౌంట్ విన్ అయినా సరే ఆ అమౌంట్ వాళ్ళు ఇస్తారు మీకు. ఎటువంటి కేవైసీ ప్రాబ్లమ్ లేకుండా. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెళ్లి రిజిస్ట్రేషన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకొని మన ప్రోమో కోడ్ యూజ్ చేయండి. ఓకే. ఇంకా ఎవరైనా సరే మీరు మంచి ప్రిడిక్షన్స్, క్రికెట్ ప్రిడిక్షన్స్ ఇప్పుడు ఆసియా కప్ వస్తుంది. వుమెన్స్ వరల్డ్ కప్ వస్తుంది. మంచి ప్రిడిక్షన్స్ కావాలి. ఫుట్‌బాల్ ప్రిడిక్షన్స్ కావాలి అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఓకే. వెళ్లి జాయిన్ కండి. అందులో నేను ఆడే పర్సనల్ బెట్స్ కూడా అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరిప్పుడు మీ గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసి సెర్చ్‌లో ఐక్యాష్ వన్ అని సెర్చ్ చేయండి. ఓకే. ఇక్కడ కిందొచ్చింది కదా! లోగో కూడా చూడండి మీరు. ఐక్యాష్ వన్ దాన్ని ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ చేసుకోండి.
ఓకే. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబరు మీ బెట్టింగ్ మొబైల్ నంబర్ సేమ్ ఉండాలి. ఓటీపీ ఎంటర్ చేసేసేయండి. మీ మొబైల్ నంబర్‌కి వచ్చింటది. మొబైల్ నంబరు మీరు ఇక్కడ ఇచ్చేది బెట్టింగ్ అప్లికేషన్ మొబైల్ నంబర్ సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రెస్‌కి వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేసేయండి. సో, ఇప్పుడు మీ కంట్రీ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి యాస్ పర్ ఆధార్ కార్డ్. ఇప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటారు. సో, వెరిఫై ఐడెంటిటీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే యూజ్ చేయండి. అది కూడా క్లియర్‌గా కనిపించేది మాత్రమే యూజ్ చేయాలి. వేరే ఫేక్ డాక్యుమెంట్స్ కంప్యూటర్‌లో ఫోటో తీయడము, జిరాక్స్‌లు అటువంటివి పెట్టుకోకండి. ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టుకోండి. లేదంటే కలర్ జిరాక్స్ డాక్యుమెంట్ అయినా పెట్టుకోండి. ఓకే. యాస్ పర్ ఆధార్ కార్డ్ లాగా. మీరు 2 చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని మీ యొక్క లైవ్ ఫోటో కాదు, లైవ్ వీడియోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ డాక్యుమెంట్స్ అయితే సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అంటే నేషనల్ ఐడెంటిటీ కార్డు సెలెక్షన్ చేసుకోండి. మీ కెమెరా యాక్సెస్ ఇచ్చేయాలి. మనం ఫోటో తీయాలి కాబట్టి కెమెరా యాక్సెస్ ఎనేబుల్ చేయండి. ఓకే. వెల్ యూజింగ్ ద యాప్. ఇప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఉంటుంది కదా, కింద ఫ్రంటు, అది ఈ బాక్స్‌లో వచ్చే విధంగానే ఫోటో తీయండి. ఓకే. ఫోటో తీసి అప్లోడ్ చేసేసేయండి. ఇప్పుడు ఫోటో మంచిగా క్లియర్‌గా వచ్చిందంటే సబ్మిట్ చేసేసేయండి. లేదు అంటే మీరు మళ్ళీ రీటేక్ ఫోటో పైన క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఫోటో కూడా తీసి దాన్ని అప్లోడ్ చేసేసేయండి. ఆధార్ కార్డ్ బ్యాక్. ఓకే. తర్వాత సబ్మిట్ ఫోటో. ఓకే. ఇప్పుడు రికార్డెడ్ వీడియో. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది ఓన్లీ 25 సెకండ్సే ఉంటుంది ఫినిష్ చేయడానికి. అక్కడ మీకు ఓపెన్ అయినప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ చూపిస్తుంది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ మీరు ఫినిష్ చేయాలి. సో, మైక్రోఫోన్ యాక్సెస్ కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ సర్కిల్‌లో కనిపిస్తుందిగా, ఆ సర్కిల్‌లో మీ యొక్క ఫేస్ కనిపించాలి. ఆ ఫేస్‌ని కొంచెం దానికి మీకు ఇన్‌స్ట్రక్షన్స్ చూపిస్తుంది. లెఫ్ట్‌కి మళ్ళాలా, రైట్‌కి మళ్ళాలా, అప్ చేయాలా, డౌన్ చేయాలా, లేకపోతే మీకు కొన్ని నంబర్స్ చూపించి ఆ నంబర్స్‌ని చెప్పండి అని అంటుంది. అంటే మీరు లైవ్‌లోనే ఉన్నారు, అర్థమైందా అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వెరిఫికేషన్ అన్నమాట మీ యొక్క ఫేసు. సో, ఆ విధంగా ఫాలో అయిపోయి దాన్ని మీరు సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత థాంక్ యూ. వి విల్ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. సో, సబ్మిట్ వెరిఫికేషన్. వి ఆర్ చెకింగ్ యువర్ డాక్యుమెంట్స్. మనం వెరిఫికేషన్ కంప్లీట్ సక్సెస్‌ఫుల్‌గా చేసేసాం. వాళ్ళు వితిన్ 5-10 మినిట్స్‌లోనే వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ ఎవరికైనా వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వలేదు బ్రదర్ అంటే నాకు టెలిగ్రామ్ లింక్ ఉంది కింద నాది. నాకు మెసేజ్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తాను ఖచ్చితంగా. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇన్సెర్ట్ అడ్రస్ మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాస్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం మీ యొక్క అడ్రస్‌ని మాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు హౌస్ నెంబర్ దగ్గర మీకు డాష్‌లు, స్లాష్‌లు తీసుకోదు కాబట్టి నెంబర్‌ని ఈ విధంగా ఎంటర్ చేయండి. మధ్యలో స్పేస్‌లు ఇవ్వకండి. అండ్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే చేసుకోండి. లేకపోతే నో థాంక్స్ పైన క్లిక్ చేయండి. ఓకే. ఎట్ లాస్ట్ ఫైనల్ మనం కంప్లీట్ చేసేసాం. మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకున్నాం. వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇది డాష్‌బోర్డ్, మన డాష్‌బోర్డ్. సో, ఇక్కడ మనము మన యూపీఐ యూజ్ చేసి మన బ్యాంక్ నుంచి మనం ఇందులోకి అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ అమౌంట్‌ని ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ యాడ్ మనీ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మీ యొక్క వర్చువల్ పేమెంట్ అడ్రస్ అంటే మీ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. మీ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. మీరు ఏదాంతో అయితే ట్రాన్సాక్షన్ చేస్తుంటారో ఫోన్‌పేనా, గూగుల్ పేనా అది ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద కొట్టేసేయండి. ప్రాసెసింగ్‌లో పడుద్ది. ఇప్పుడు మీకు ఒక న్యూ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇందులో మీకు ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, ఈ స్కానర్‌కి మీరు స్కాన్ చేసి అమౌంట్‌ని పే చేయాలి. ఓకే. లేకపోతే ఆ స్కానర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని లేకపోతే దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క మొబైల్‌లో ఉన్న యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా కనిపిస్తాయి. అందులో మీరు సెలెక్షన్ చేసుకొని ట్రాన్సాక్షన్‌ని కంప్లీట్ చేసేసేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇదిగో సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది పేమెంట్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి ఈజీగా డిపాజిట్ అయిపోయింది. ఇక్కడ మీరు హిస్టరీలో కూడా చూసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీలో మనీ యాడ్ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా మనము మనీ
యాడ్ చేసేసుకోవచ్చు. 1000 అయినా, 10,000 అయినా, 15,000 అయినా, 20,000 అయినా, 25,000 అయినా ఎంతైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనము డిపాజిట్ చేసేసుకున్నాము. ఈ డిపాజిట్ చేసుకున్న మనీని ఇక్కడి నుండి మనము మన బెట్టింగ్ అప్లికేషన్‌లోకి డిపాజిట్ చేసుకోవాలి. అంటే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అది ఏ విధంగా నేను మీకు చూపిస్తాను చూడండి. చేయండి. సో, డిపాజిట్‌లో మీకు ఐక్యాష్ వన్ అని కనిపిస్తుంది చూడండి కింద. దానిపైన క్లిక్ చేయండి. మినిమమ్ ₹450 నుంచి మాక్సిమం 8 లాక్స్ వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. సో, ₹450 నేను సెలెక్ట్ చేసుకున్నాను. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఐక్యాష్ వాలెట్‌ని మీరు లాగిన్ అవ్వాలి. సో, మీరు ఐక్యాష్ వాలెట్ ఏదుందో అది మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది. అవైలబుల్ బ్యాలెన్స్. ఇప్పుడు ఆ ₹450 ఈ ₹1000 నుంచి కట్ అయిపోతాయి. సో, సక్సెస్. రిటర్న్ టు హోమ్ పేజ్. ఓకే. చూసారా? వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే మీకు అమౌంట్ అనేవి డిపాజిట్ అయిపోయాయి. ఈ విధంగా ఈజీగా ఎటువంటి చార్జెస్ లేకుండా, ఎటువంటి మీడియేటర్ లేకుండా, తలకాయ నొప్పులు లేకుండా ఈజీగా మీ యూపీఐ నుంచి ఐక్యాష్ వన్‌కి, ఐక్యాష్ వన్ నుంచి ఇన్‌స్టెంట్‌గా మెగా ప్యార్‌కి ఈజీగా డిపాజిట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో, ఇప్పుడు నేను ₹450 డిపాజిట్ చేశాను. అమౌంట్ విన్ అయ్యాను. సో, ఆ అమౌంట్‌ని నేను ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలి చూపిస్తాను చూడండి.